అందరికీ నమస్కారం. నా పేరు సుయాష్ గౌతమ్. నేను రెయిన్బో పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను సూర్యపుత్రుడు మరియు పరశురామ శిష్యుడైన కర్ణుడి వలె మీ ముందుకు వచ్చాను. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి అంతిమ క్షణాలలో కృష్ణుడితో పలికిన మాటల్లో ఉన్న భావోద్వేగమే నా ఈ పాత్వ స్వభావం. కృష్ణ, నా జీవితం మొదటి నుండి అవమానాలు మోసాలతోనే సాగింది. నేను కేవలం సర్వశ్రేష్ఠత అనుద్ధావిగా పేరు పొందాలని శ్రమించాను. నేను నా సామర్థ్యాన్ని సఫలం చేసుకోవాలనుకున్నాను. నా వలన మా తల్లిదండ్రులకు గౌరవం ఎందుకు లభించదు? నా సామర్థ్యాన్ని అణుచుకొని జీవించవలసిన అవసరం ఏమిటి? నా సామర్థ్యానికి నా జాతికి ఏమిటి సంబంధం? పర్వతాన్ని తునాతునకలు చేసిన జలపాతాన్ని ఎవరు ప్రశ్నించవే అది ఎక్కడ జన్మించిందానని. దాని శక్తి దాన్ని పరిచయం చేస్తుంది. శివుని శిరస్సు పైన ఉన్న కమల పుష్పాన్ని ఎవరు ప్రశ్నించవే అది ఎక్కడి జన్మించిందానని. దాని సౌందర్యమే దాని గోత్రం. మరి నన్నందుకు నా కులం గురించి అందరూ ప్రశ్నిస్తున్నారు మాధవ. నా జీవన పర్యంతం నేను ధర్మ మార్గంలోనే నడిచాను. మా కన్న తల్లి కుంతి మాత ఈ సమాజానికి భయపడి పుట్టగానే నన్ను నదిలో వదిలేసింది. ఈరోజు నా సోదరులతో యుద్ధం చేయవలసిన దుస్థితి ఎందుకు వచ్చింది? లోకమంతా నన్ను సూతపుత్రుడు అని అవమానించినప్పుడు కూడా కుంతి మాత నోరు విప్పలేదు. నేను దుర్యోధనుడి పట్ల స్నేహధర్మాన్ని వీడలేను. అతను నాకు ఈ సమాజంలో నా గౌరవాన్ని కల్పించాడు. చివరికి ఇప్పుడు కూడా అధర్మంగా నేను వెదచక్కువని లేపుతున్న సమయంలో నాపై బాణం వేశారు. నన్ను ఇంకా ఒకే ఒక ప్రశ్న వేధిస్తుంది వాసుదేవ. నా సామర్థ్యానికి గుర్తింపు ఎప్పుడు లభించదా వాసుదేవ? చెప్పండి వాసుదేవ, చెప్పండి. ధన్యవాదాలు.